నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ట్రంప్ ప్రతిపాదనలపై కొన్ని షరతులు విధించిన ఇరాన్ గల్ఫ్లో సైనిక స్థావరాలు ఎత్తివేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 12 మంది మృతి పెట్రో కొరత వదంతులతో బంకులకు పోటెత్తిన వాహనదారులు తోసిపుచ్చిన ఇంధన సంస్థలు నిల్వలున్నాయని స్పష్టీకరణ డీజిల్ వంట గ్యాస్ కొరత లేదన్న మంత్రి ఉత్తమ్ 2 నెలల వరకు సరిపడా నిల్వలున్నాయని స్పష్టీకరణ ఇప్పప్పు భూసార అంశంపై శాసనసభలో గందరగోళం బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రులు పదిహేడు మంది అనుచరులతో లొంగిపోయిన మావోయిస్టు పాపారావు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఎదుట లొంగుబాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది మధ్యవర్తుల ద్వారా ట్రంప్ ఓ ప్రతిపాదన పంపగా అందుకు ఇరాన్ కొన్ని షరతులు విధించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుందని తెలిపింది చర్చలు ప్రారంభం కావాలంటే అమెరికా ఈ డిమాండ్లకు ఒప్పుకోవాలని పేర్కొన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్టు ఇప్పటికే పలుమార్లు పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ముగించేందుకు ఆపసోపాలు పడుతున్నట్లు తెలుస్తోంది ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం మధ్యవర్తుల ద్వారా ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికపై ఇరాన్ కూడా బెట్టు చేస్తున్నట్లు సమాచారం కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇస్లామిక్ రిపబ్లిక్ తన డిమాండ్ల జాబితాను మధ్యవర్తుల ద్వారా పంపినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో తెలిపింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ మార్గదర్శకత్వంలో రూపొందించిన ఈ డిమాండ్లు అత్యంత కఠినంగా ఉన్నాయని పేర్కొంది గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణమే మూసివేసి అక్కడి నుంచి అమెరికా బలగాలను తరలించాలని షరతు విధించినట్లు తెలిపింది అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో జరిగిన ఆస్తి ప్రాణ నష్టానికి ఆర్థిక పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది ఈజిప్ట్లోని సూయిజ్ కాల్వ తరహాలో హర్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడల నుంచి రుసుం వసూలు చేసే అధికారం తమకు ఉండాలని ఇరాన్ కోరినట్లు తెలుస్తోంది తమపై ఆర్థిక రాజకీయ ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ చేసినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది క్షిపణి తయారీ కార్యక్రమంపై ఎలాంటి చర్చలు లేదా పరిమితులు ఉండకూడదని స్పష్టం చేసింది లెబనాన్లోని హజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తక్షణమే ఆపివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది ఇరాన్ డిమాండ్లపై అమెరికా అధికారులు తీవ్రంగా స్పందించారు ఇవన్నీ హాస్యాస్పదంగా అసాధ్యంగా ఉన్నాయని కొట్టిపారేశారు ఇరు దేశాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాల వల్ల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు సంక్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి అమెరికా ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరగడం లేదు మధ్యవర్తుల ద్వారానే సంప్రదింపులు సాగుతున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది ఇరాన్ వైఖరి చూస్తుంటే పశ్చిమాసియా యుద్దం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దమన్న పాకిస్తాన్కు గట్టి షాక్ తగిలింది హర్మూజ్ జలసంధిని దాటేందుకు కరాచీ నౌకకు ఇరాన్ అనుమతి నిరాకరించింది సరైన అనుమతి లేవంటూ పాకిస్తాన్ నౌకను వెనక్కి తిప్పి పంపింది ఈ మేరకు కాబూల్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది పాకిస్తాన్కు వెళ్లాల్సిన సెలెన్ అనే నౌకను వెనక్కి తిప్పి పంపినట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ తెలిపింది ముందస్తు అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించిందని పేర్కొంది ఇకపై ఏ నౌక అయినా హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించాలంటే తమ నుంచి చట్టపరమైన అనుమతి తీసుకోవాలని ఐఆర్జీసీ తేల్చి చెప్పింది యుద్దం నేపథ్యంలో భారీగా పెరిగిన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ పార్లమెంటు సభ్యుడొకరు తెలిపారు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకల నుంచి రుసుం వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు చర్చల అంశంపై అమెరికా ఇరాన్ల పరస్పర భిన్నమైన ప్రకటనలపై గందరగోళం నెలకొన్న వేళ పశ్చిమాసియాలో భీకర దాడులు కొనసాగాయి టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు ఇరాన్పై ఇప్పటి వరకు 15,000 బాంబులు వేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది ఇరాన్ కూడా దక్షిణ ఇజ్రాయెల్తో పాటు కువైట్ సౌదీ అరేబియాలపై శక్తివంతమైన క్షిపణులతో దాడులు చేసింది అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్ పై క్రూజ్ క్షిపణితో టార్గెట్ చేసింది
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు, 28 మంది గాయపడ్డారు. ఇస్ఫహాన్లోని ఇరాన్ జలాంతర్గామి పరిశోధన కేంద్రంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్లో భూతల దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్లోని మజ్దల్, క్లైలా పట్టణాలపై వైమానిక దాడులు చేసింది. ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 28న యుద్దం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్పై మొత్తం 15,000 క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ కూడా గట్టిగా ప్రతిఘటిస్తోంది. దక్షిణ ఇజ్రాయెల్, కువైట్, సౌదీ అరేబియాలపై పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. టెల్ అవీవ్లోని ఇంటెలిజెన్స్ కేంద్రాలే లక్ష్యంగా ఖైబర్ షెకాన్, ఎమాద్, సెజిల్ వంటి శక్తివంతమైన క్షిపణులతో దాడులు చేసింది. వాటితో పాటు భారీ సంఖ్యలో కామికేజ్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుంటూ ఇరాన్ క్షిపణులు రామత్ గన్, నెగెవ్లోని సైనిక, వాణిజ్య కేంద్రాలను తాకాయి. బీర్షెబాలోని ఇజ్రాయిల్ దక్షిణ సైనిక లాజిస్టిక్స్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడులకు ముందు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. 10కి పైగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఐఆర్జీసీ ప్రకటించిన డ్రోన్లను నేలకూల్చినట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. వాటిలో ఒకటి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంధన ట్యాంకును తాకడంతో భారీగా మంటలు లేచాయి. హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లో ఒకరు మృతి చెందగా 2 గాయపడ్డారు. అమెరికాతో చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. శత్రువులు పశ్చాత్తాపం చెందే వరకు దాడులు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిగిన ఫోన్ సంభాషణ సందర్భంగా అరాక్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకోవడమే కాకుండా శత్రువును దెబ్బతీసే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధిలో అశాంతికి అమెరికా, ఇజ్రాయెల్ చర్యలే కారణమని అరాక్చీ మండిపడ్డారు. పశ్చిమాసియాలో భీకర యుద్దం కొనసాగుతున్న వేళ ఇంధన కొరతను అధిగమించేందుకు భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రష్యా నుంచి దాదాపు 60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఇది డెలివరీ కానున్నట్లు బ్లూంబర్గ్ మీడియా పేర్కొంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర కంటే బ్యారెల్కు $5 నుంచి $15 అధికంగా చెల్లించి ముడి చమురు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం రష్యా నుంచి ఫిబ్రవరిలో కొనుగోలు చేసిన మొత్తం కంటే 2 ఇంతలు ఎక్కువని ప్రముఖ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ తెలిపింది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రవాణా సాఫీగా కొనసాగే వరకు రష్యా చమురుపై ఉన్న ఆంక్షల సడలింపును యుఎస్ పొడిగించే అవకాశం ఉందని మీడియా వర్గాలు తెలిపాయి. ఏప్రిల్లో వెనిజువేలా నుంచి దాదాపు 8 మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోలు చేయనుంది. 2020 అక్టోబర్ తర్వాత వెనిజువేలా నుంచి భారత్ ఈ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి. పశ్చిమాసియా సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు హాలులో జరుగుతున్న ఈ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, జయశంకర్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పూరితో పాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నుంచి తారిక్ అన్వర్, ముకుల్ వాస్నిక్, సమాజ్వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్, బిజు జనతాదళ్ తరఫున సస్మిత్ పాత్రా సహా ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. గల్ఫ్ యుద్దంతో నెలకొన్న పరిస్థితులు, వాటిని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించనుంది. పశ్చిమాసియా యుద్దంతో రాష్ట్రంలో ఇంధన సరఫరాకు అంతరాయం నెలకొందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులతో వాహనదారులు పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్దకు తరలివచ్చారు. పెట్రోల్ కొనుగోలు జరగడంతో కొన్ని చోట్ల సరుకు లేదంటూ బోర్డు పెట్టారు. భారీగా నెలకొన్న క్యూ లైన్లను నియంత్రించేందుకు పలుచోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్కి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన అసత్య వార్తలు వాహనదారుల్ని పరుగులు పెట్టించాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధంతో పెట్రోలియం ఉత్పత్తులు నిలిచిపోనున్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీశారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని ప్రచారాన్ని నమ్మి జనం పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరటంతో రద్దీ నెలకొంది. పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న సందేహంతో క్యూ లైన్ కట్టి మరీ వాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. పలుచోట్ల పడిగాపులు కాయాల్సి వచ్చింది. రోడ్లపైకి క్యూ లైన్లు రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. భారీగా కొనుగోలు చేయడంతో కొన్ని చోట్ల బంకుల యజమానులు చేతులెత్తేశారు. హైదరాబాద్లో దాదాపు 596 పెట్రోల్ బంకులు నిర్వహిస్తుండగా కొన్ని చోట్ల బంకుల యజమానులు
నో స్టాక్ బోర్డులు పెట్టారు. యాక్చువల్లీ నేను నైట్ వచ్చాను, నేను నైట్ కూడా మొత్తం క్లోజ్ చేశారు పెట్రోల్ రేట్ ఏం లేదని చెప్పి. మళ్ళీ పెట్రోల్ లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఓపెన్ చేశారు మళ్ళీ అర్థం అవ్వట్లేదు. సో ఇది బ్లాక్లో అమ్ముకుంటున్నారా ఏం చేస్తున్నారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి కూడా నేను 1.5 hours అయింది, ఆఫీస్ టైం అవుతుంది. ఒకదికు ఏం చెప్పలేక పరిస్థితి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇంత చూస్తున్నారు, ఆల్రెడీ ఇంత మీడియా వాళ్ళు కూడా హెల్ప్ చేసి అందరికీ ఇంత ప్రొవైడేషన్ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు సార్. కామన్ పబ్లిక్ ఇబ్బంది అంత ఇంకేం లేదు. ఇప్పుడు మేము ఒక రోజు డ్యూటీ పోకపోతే శాలరీ కట్ అవుతుంది, దానివల్ల మాకు కూడా ఇబ్బందే కదా సార్. అవైలబుల్లో ఉండలేదు, రష్ ఎక్కువ అవుతుంది, నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. మళ్ళీ ఎందుకు పెడుతున్నారు ఎందుకు సమస్య తెలియదు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల స్టాక్ ఇబ్బంది అవుతుంది. ఎక్కడ చూసినా గంటలు ఒక రోజంతా నిలబడాల్సి వస్తుంది సార్. ఇక మేము వ్యాపారం ఎప్పుడు చేసుకోవాలా, మేము ఎట్లా బతకాలి, మాకు పరిస్థితి ఏంది, మేము రోజు నడిపితే గానీ మా పుట్ట గడవదు సార్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పెట్రోల్ డీజిల్ సరఫరా ఆగిపోతుందనే ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. పెట్రోల్ ఉండదని పుకారు లేపుతారు. షాప్లో ఉన్నవని కూడా వచ్చి చెప్పిపోతే నేను వచ్చి పోపిస్తున్నా ఒక 300 రూపాయలది, అవసరమే లేదు ఇంత టెన్షన్ తీసుకునేది, మస్తుకు వస్తుందని చెప్తారు పేపర్లలో కూడా. నేను అదే చెప్తారు కానీ జనాలు మాత్రం లేని పుకార్లన్నీ పుట్టిస్తారు. అది విషయం. పెట్రోల్ ఎలాంటి షార్టేజ్ లేదు, కాకపోతే ఈ అపోహలకు పోయి అందరూ ఫుల్ ట్యాంకులు చేసుకుంటున్నారు. దీన్ని కొంచెం అవగాహన కల్పించాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఏ బంకులో చూసినా పెట్రోల్ దొరకలేదు. ఈ బంకులో ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా 3-4 రోజుల దాకా దొరకదు అంటారు. ఎప్పటికో 10 బంకులు తిరిగిన పెట్రోల్ ఏడలేదు. పెట్రోల్ దొరుకుతుందండి, డీజిల్ కూడా దొరుకుతుందండి. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదివరకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళట, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వట్లేదట. డబ్బులు కడితేనే టోటల్ క్లియర్ చేస్తారని మేము ఇస్తా అంటే కొన్ని బంకులు బంద్ అయినాయి, అక్కడ షార్టేజ్ అనుకుంటున్నారు. మనకు తెలిసిన వరకు అయితే ఇంకా 2 నెలల వరకు పుష్కలంగా ఉందండి. గ్యాస్ కూడా కొరత ఉందండి. ఇదంతా సోషల్ మీడియాలో ఒకరు చెప్పుకొని దొరకట్లేదు, ఏదో ఒక బంకు లేకపోతే దొరకట్లేదు అని చెప్పేసి అన్నారు సార్. అంత ఎక్కడ మస్తు దొరుకుతుంది సార్, సఫిషియెంట్గానే ఉంది సార్. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాట్సాప్ గ్రూప్లలో కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్లలో బంకులలో నో స్టాక్ బోర్డు అని చెప్పే వరకు 1 లీటర్ పెట్రోల్ పోసేటోళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకునే పరిస్థితి వచ్చింది. దానివల్ల బంకులో తొందరగా స్టాక్ అయిపోతున్నావు. కానీ ఇప్పుడు నల్గొండ నేను చూస్తున్నట్టు కాంచి అయితే ఏ బంకులో కూడా షార్టేజ్ లేదు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి రూమర్ల వల్ల పెట్రోల్ డీజిల్ అనేది అధికంగా పోయించుకోవడం జరుగుతుంది. ఈ ఫుల్ ట్యాంకులు ఫిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజు వచ్చిన స్టాక్ ఈ రోజు అయిపోతుంది. నిన్న మొన్న 100 రూపాయలు పోసుకునే కష్టం ఈ రోజు 1000 రూపాయలు పోసుకోవడం వల్ల స్టాక్ అనేది త్వరగా అయిపోతుంది. బంకుల్లో సరిపడా ఇంధనం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల వల్ల వాహనదారులు బారులు తీరారని బంకుల యజమానులు తెలిపారు. ట్యాంకులు నింపుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మవద్దని అధికారులు సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీల్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్తో కలిసి చిట్చాట్ చేసిన మంత్రి ఉత్తమ్ వచ్చే 3 నెలలకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రజల ఆందోళనతో డిమాండ్ 25% పెరిగినా సగటుకు మించి 22% అధికంగా సరఫరా కొనసాగుతున్నట్లు చెప్పారు. అదనంగా 16,000 కిలోమీటర్ల బఫర్ స్టాక్ సిద్దంగా ఉందన్న మంత్రి మరో 1,200 ట్యాంకర్లను అదనంగా రంగంలోకి దించినట్లు ప్రకటించారు. ఆయిల్ ట్యాంకర్లు సకాలంలో చేరుకోకపోవడం వల్లే కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, అవి నిజమైన కొరత కారణంగా కాదని స్పష్టం చేశారు. క్యాన్లు, ఇతరత్రా వాటిలో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లడం చట్టవిరుద్దమన్న మంత్రి ఉత్తమ్ ఆ విధంగా తీసుకెళ్లే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్లో 596 పెట్రోల్ బంకులు పూర్తిగా నిర్వహిస్తుండగా ఏ బంక్ని మూసేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గృహ వినియోగానికి ఎల్పీజీ సిలిండర్లు పుష్కలంగా ఉన్నాయని, అయితే వాణిజ్య సిలిండర్ల విషయంలో కేంద్రంతో మాట్లాడుతున్నట్లు వివరించారు. చట్టవిరుద్దంగా నింపి ఉంచిన 2,952 వాణిజ్య సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత గురించి వస్తున్న వదంతులు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఎలాంటి ఆందోళన కావద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారాన్ని పలు ఇంధన రంగ సంస్థలు తోసిపుచ్చాయి. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేవని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం స్పష్టం చేశాయి. ఇంధన కొరతపై వస్తున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని, ప్రజలు అటువంటి అవాస్తవాలను నమ్మి ఆందోళనకు గురికావద్దని కోరాయి. దేశవ్యాప్తంగా ఇంధనం దొరకటం లేదంటూ గత కొద్ది గంటలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ స్పష్టతనిచ్చాయి. ఇంధనం అయిపోతుందనే భయంతో బంకుల వద్ద క్యూ కట్టవద్దని, సాధారణ అవసరాల మేరకే కొనుగోలు చేయాలని బీపీసీఎల్, హెచ్పీసీఎల్ విజ్ఞప్తి చేశాయి. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని, అన్ని నెట్వర్క్ పాయింట్లలో స్టాకు అందుబాటులో ఉందని భరోసా ఇచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం సహా ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో భారీ లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 1372 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 1205 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 74,652 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో 74,550 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. అనంతరం కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లిన సెన్సెక్స్ ఒక దశలో 75,850 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. అయితే చివరి గంటలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల 75,273 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 394 పాయింట్లు పెరిగి 23,306 వద్ద ముగిసింది. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా శాసనసభలో ఇప్పపువ్వు అంశం తీవ్ర దుమారానికి కారణమైంది. ఇప్పపువ్వుపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అమాత్యులు పట్టుపట్టారు. ఈ క్రమంలో బీజేపీ సభ్యులు మంత్రుల మధ్య సంవాదం నెలకొంది. తాను చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరం ఏమీ లేదంటూ రాకేష్ రెడ్డి సమర్థించుకునేలా చేసిన ప్రయత్నాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు తప్పుపట్టారు. ఎట్టకేలకు రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానెల్ స్పీకర్ బాలు నాయక్ ప్రకటించారు. ఇప్పుడు ఇప్పసార మీద మీరు నవ్వుతున్నారంటే ఇప్పసార విలువ తెలియని వాళ్ళు వీళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. మా తాతలు కూడా అదే తాగినరు. ప్రపంచంలో 130 దేశాలు తాగుతున్నాయి అధ్యక్ష. ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఏం మాట్లాడుతున్నారు? దానికి ఏం భాష? రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడే చాలా టక్కిల గురించి మాట్లాడుకుని ఇంద్రమ్మ పేరు తీస్తాడా? అరే ఎట్లా మాట్లాడతారు మీరు? అంత పూర్తిగా ప్రశ్న ఆయన మాట్లాడిచ్చే ప్రశ్న లేదు అధ్యక్ష. మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. తప్పకుండా క్షమాపణ చెప్పాలా. ఈ రోజు ఎవరి పరంగా గౌరవం లేకుంటే సభకు ఏ విధంగా గౌరవం దక్కుతుంది అధ్యక్ష? రాకేష్ రెడ్డి గారు వాడినటువంటి పదాలు అభ్యంతరకరమైన పదాలన్నింటినీ గౌరవ మంత్రులు ఎందుకోసం ఈ రకంగా వారు ఇంటర్వ్యూన్ అయ్యేసి దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక విషయం లెట్ మీ కంప్లీట్. మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ ఇక్కడ వాడలేదు. వారు సమర్థించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? అరే ఏం మాట్లాడుతా ఉన్నారు? అరే ఏంది? మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన నాయకురాలు పేరు తీసి ఆ పేరు మాత్రం పెట్టద్దంటే ఇంకేం కావాలి సార్? ఇది కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు గాని సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టరు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైంది కాదు. అప్పుడప్పుడు స్లిప్ అవుతుంది. మెంబర్స్ పరంగా కూడా వారి నోట్ మాట స్లిప్ అవుతుంటది. ఇట్ రిఫ్లెక్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ పార్టీ సార్. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ నేచర్. ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ యూ రెస్పెక్ట్ ద ఉమెన్. రాకేష్ రెడ్డి గారికి స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదైనా అయితే వారు జవాబు చెప్పమని అధ్యక్ష. సభ్య సమాజంలో తప్పు జరిగినప్పుడు ఆ తప్పును ఒప్పుకుంటే గొప్పతనం. అది మైక్ వచ్చింది నేను తప్పు మాట్లాడితే మళ్ళీ వేరేది కోరుతుంది అధ్యక్ష. ఇది విధానం కాదు. వెంటనే రాకేష్ రెడ్డి గారికి మైకిని రాకేష్ రెడ్డి గారి స్థానంలో రాకేష్ రెడ్డి గారు కూర్చోమని ఉంది. వారి అభిప్రాయాలు ఈరోజు తప్పనిసరిగా జరిగిన దానికి చింతిస్తున్నాము. పొరపాటు మన్నించమని జవాబు చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఏదైనా పొరపాటు ఉంటే మీరు దాన్ని డిలీట్ చేసేయండి. సభ రికార్డుల నుంచి తొలగించి మీరు ముందుకు పోవాలి. కానీ ఇట్లా మీరు గంట సేపు సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు. జరగాల్సిన చర్చ పక్కదారి పట్టడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. మేమేమి పట్టువిడిలో పోతలేము. ఒక డెకరం కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇది షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్. ఇది మన ఊరు పంచాయతీ. ఇది మీరు డైరెక్షన్ ఇవ్వాల్సిందే. లేకుంటే సభా హక్కులకే ఉల్లంఘన జరుగుతున్నట్టు కనబడతా ఉంది స్పష్టంగా. రాకేష్ రెడ్డి గారు ముందు మీరు మీ సీట్లో కూర్చోండి. ఇప్పటివరకు జరిగిందంతా చూశాను అధ్యక్ష. నేను ఏమంటున్నానంటే నేను మాట్లాడేటప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీ పెట్టండి. దయచేసి అన్నిటికీ ఆ పేరు పెడుతున్నారు కాబట్టి ఒక మహిళ ఒక నువ్వు ఒక నిమిషం ఆగా. నేను చెప్పింది నేను మాట్లాడి తప్పు మాట్లాడని చెప్తున్నా. నేనే ఈరోజు అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే మాజీ ప్రధానమంత్రి గారు గౌరవనీయ ఉక్కు మహిళ ప్రపంచ నాయకురాలు. ఆమె గురించి ఒక అవమానకర మాట సోషల్ మీడియాలో జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా తెలంగాణలో ఇయ్యలేదు కౌంటర్. నేను ఒక్కనిచ్చిన ప్రాణాలకు తెగించి. దాంట్లో తప్పేం లేదు అధ్యక్ష. నేను ఏమంటున్నాను? నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఏమన్నా పెట్టద్దు అని చెప్పాను. తమాషా చేస్తున్నాను ఒక మంత్రి అంటే బెదిరిస్తారు అధ్యక్ష నన్ను. వారు మాట్లాడిన దాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలి. మిస్టేక్స్ మే హ్యాపెన్స్ అధ్యక్ష. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాకేష్ రెడ్డి గారు
వాడినటువంటి అభ్యంతరకమైనటువంటి పదాలన్నీ కూడా రికార్డు నుంచి తొలగించడం జరుగుతుంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేత కార్మికులను కాపాడాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చేనేత సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్చార్జీల భారాన్ని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్పీ వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుందని, ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న బ్యాక్ బిల్లింగ్ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించారు. 2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్ఎస్ఐ యూనిట్లపై అధికారులు 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని తెలిపారు. అది సర్చార్జీలతో కలిపి 38 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఈ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటం సహా ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతలను ఆదుకోవాలని కోరారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ అందేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు వివక్షపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఇంకా ఎన్నేళ్లు ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టి కాలం వెళ్లదీస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. దక్షిణాది ఉత్తరాది అంటూ ప్రజల మధ్య ఎందుకు వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు అసెంబ్లీలలో 33% మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తే తప్పేంటి అన్న బండి సంజయ్, కాంగ్రెస్ కి మహిళలంటే ఎందుకు అంత ద్వేషమని ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై బీజేపీ చిత్తశుద్దితో ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ కు రిజర్వేషన్లు ఇష్టం లేనందువల్లే డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలకు పార్టీ తరఫున 50% రిజర్వేషన్లు కల్పిస్తామన్న రామచంద్రరావు తెలిపారు. డీలిమిటేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు యథాస్థితిగా ఉన్నటువంటి ఒక పెరిగే దాంట్లో 33% దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభలో ఫస్ట్ టైం రిజర్వేషన్ రాబోతున్నది. దానికి మీరు వ్యతిరేకము. ఆ 33% ఉమెన్ కు రావద్దనే మీ అంతా వ్యతిరేకం మీరు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 33% రిజర్వేషన్ గురించి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు 33% అవుతుంది కాబట్టి దాని ఆపాలనే ప్రయత్నంతో ఈ యొక్క భయం సృష్టిస్తా ఉన్నారు. 33% లేడీస్ కు రావద్దనే కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, మీరు కలల గనకండే ఈ డీలిమిటేషన్ జరుగుతుంది. డీలిమిటేషన్ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుంది. మీరు అపోజిషన్ లో కూడా ఉండరని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 27న ప్రకటన చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్లోని ఖిలా రామాలయంలో జరగనున్న వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. అదే రోజు రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కవిత ప్రకటన చేస్తారని అంటున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలను ఆ రోజు వెల్లడిస్తారని తెలుస్తోంది. ఏప్రిల్ 4వ వారంలో కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారని సమాచారం. దేశ రాజధానిలో అంతర్జాతీయ ఆయుధ స్మగ్లింగ్ ముఠా గుట్టును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలతో సంబంధం ఉన్న ఈ ముఠా ఢిల్లీలోని వరల్డ్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్లో భాగంగా 10 మంది కీలక నిందితులను అరెస్టు చేసి భారీగా విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సబ్మెషిన్ గన్లు, PX 5.7, PX3 పిస్టల్స్ వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఈ ముఠా పాకిస్తాన్ నుంచి నేపాల్ సరిహద్దు ద్వారా భారత్లోకి ఆయుధాలను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఢిల్లీ ఎన్సీఆర్ సహా ఇతర రాష్ట్రాల్లోని కరడుగట్టిన నేరస్తులకు, గ్యాంగ్స్టర్లకు ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ ఫోర్సెస్ ఉపయోగించే ఆయుధాలు సైతం ఈ ముఠా దగ్గర ఉండటం దేశ భద్రతా వర్గాలను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు నిందితులను పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ ఆయుధాలను ఎవరెవరికి సరఫరా చేయాలనుకున్నారు, దీని వెనుక ఎవరైనా మాస్టర్ మైండ్ ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.